హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే నేను ఒక ఈజీ వే టు క్రాక్ జాబ్ ఇన్ యాక్సెంచర్ గురించైతే నేను చెప్తాననమాట. సో, ఆ జాబ్ రోల్ ఏంటిదంటే యాక్సెంచర్ ఇంటెలిజెంట్ ఆపరేషన్ సెంటర్. సో, మీ అందరికీ తెలుసు యాక్సెంచర్ అనేది ఐటీ కన్సల్టింగ్ కంపెనీ. సో, దీంట్లో మెయిన్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటారు. సో, వీళ్ళు కాకుండా ఇంకా మీకు తెలిసినటువంటి డొమైన్ ఏంటిదంటే బీపీఓ జాబ్స్ అంటే కాల్ సెంటర్ జాబ్స్. సో, ఈ 2 కాకుండా ఈ రెండిటికి భిన్నంగా ఉండేటువంటి జాబ్ రోల్ అనమాట ఇది. సో, ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చంటే 3 ఇయర్ డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో, నేను చెప్పేటువంటి స్టెప్స్‌ని మీరు ఫాలో అయిపోతే ఈ జాబ్ అనేది మీకు ఈజీగా వస్తది. సో, దీని బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి 3,00,000 చేంజ్ ఉంటదనమాట. సో, ఈ రోల్ పేరొచ్చేసి యాక్సెంచర్ ఇంటెలిజెంట్ ఆపరేషన్ సెంటర్. సో, ఫస్ట్ అంటే నేను ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి ఆఫర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ గురించైతే తీసుకున్నాననమాట. సో, దాంట్లోనే జాయినింగ్ డేట్ గూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ దాన్ని డీటెయిల్డ్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, క్యాండిడేట్‌కి ఇది 8థ్ ఆగస్ట్ రోజైతే వచ్చిందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యామిలీ గ్రూప్, కస్టమర్ సర్వీసెస్, బిజినెస్ డీల్ కాంటాక్ట్ సెంటర్. ఎట్ ది స్టేట్ వి ఎక్స్‌పెక్ట్ యూ టు జాయిన్ అస్ ఎట్ హైదరాబాద్ అనమాట. సో, హైదరాబాద్ క్యాంపస్‌లో హైర్ చేసుకున్నారు. సో, నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇక్కడ చూడండి. యూ విల్ బి ఎక్స్‌పెక్టెడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ లొకేషన్ ఆన్ సెప్టెంబర్ 13థ్ టాగ్డ్ టు యువర్ ప్రాజెక్ట్ ఆర్ రోల్ ఆర్ క్లయింట్ ప్రిఫర్డ్ యాస్ యువర్ యాక్సెంచర్ టు బి ఇంటర్న్ ఆర్ టెంపరరీ. సో, ఇక్కడ వీళ్ళకేంటిదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ లొకేషన్ నుంచి ఇస్తున్నారు కాబట్టి ఇదైతే ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ కంపెనీ వాళ్ళే ల్యాప్‌టాప్, ఐడీ కార్డ్ అవన్నీ గూడా ఇంటికి పోస్ట్‌లో పంపిస్తారు కొరియర్‌లో. సో, ఇక్కడ దీనికున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ మీరు జూసుకోవచ్చు. కాకపోతే నేనిక్కడ మెయిన్‌గా ఎవరెవరు ఎలిజిబుల్, దీని ప్రాసెస్ ఏంటిది, అసలు జాబ్ రోల్ ఏంటిదనేది గూడా మాట్లాడతాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3 ఇయర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ జూసుకోవచ్చు మీరు బీకామ్ వాళ్ళు అప్లై జేసుకోవచ్చు, బీబీఏ వాళ్ళు అప్లై జేసుకోవచ్చు, బీఎంఎస్ వాళ్ళు అప్లై జేసుకోవచ్చు, బీఏఎఫ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీబీఐ వాళ్ళు అప్లై జేసుకోవచ్చు, బీఎఫ్ఎం వాళ్ళు అప్లై జేసుకోవచ్చు. నెక్స్ట్ బీఎస్సీ వాళ్ళు గూడా అప్లై జేసుకోవచ్చు. ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటిదంటే, ఇక్కడ ఈ జాబ్ వచ్చినటువంటి క్యాండిడేట్ తను మైక్రోబయాలజీలో చేసిందనమాట. బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ. కాకపోతే మీకు ఎట్లాంటి బ్యాక్‌లాగ్ హిస్టరీ అయితే ఉండొద్దు. సో, నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే, ఈ జాబ్ రోల్ ఏంటిది? సో, మీకు తెలుసు గదా! అంటే ఒక ఐటీ కంపెనీలో ఐటీ ఆపరేషన్స్ గాకుండా, ఈ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ గాకుండా, అసలు అంటే మనం దేని మీద ఎంతెంత ఎక్స్‌పెండిచర్ పెడుతున్నాము అనేది గూడా ఉంటది గదా! ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్‌కి రిలేటెడ్ అనమాట ఇది. సో, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి రోల్స్ ఏంటివంటే, ఆర్డర్ టు క్యాష్ ప్రాసెసింగ్, ప్రొక్యూర్ టు పే ప్రాసెసింగ్, నెక్స్ట్ రికార్డ్ టు రిపోర్ట్. అంటే జర్నల్ ఎంట్రీ, ఇన్వాయిస్ వీటికి రిలేటెడ్‌దనమాట. సో, ఏఐఓసీ అనేది మెయిన్‌గా నాకు ఆ క్యాండిడేట్ చెప్పిన దాని ప్రకారం అయితే థాయిలాండ్ బేస్డ్ ఆపరేషన్స్ ఉంటాయని నాకు చెప్పారనమాట. సో, అక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అంటే మీకు డైలీ ఈ టైం నుంచి ఈ టైం వర్క్ చేయాలని ఉండదు. కొన్నిసార్లు మీకు పొద్దునుండొచ్చు, కొన్నిసార్లు ఈవినింగ్ ఉండొచ్చు, కొన్నిసార్లు వేరే టైం గూడా ఉండొచ్చు. సో, ప్యాకేజ్ వచ్చేసి 3,12,000 పర్ యానమ్. సో, జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో, మీకు ఎక్కువ ఎక్స్‌పెండిచర్ ఉండదు కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ అనమాట. సో, ఇప్పుడు ఈ జాబ్ ఎలా వచ్చింది ఆ క్యాండిడేట్‌కనేది డిస్కస్ చేద్దాము. సో, ఈ జాబ్ అనేది ఆ క్యాండిడేట్‌కి రిఫరెన్స్ ద్వారా వచ్చిందనమాట. యాక్సెంచర్‌లో ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకి 4.5 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. సో, మీరు బేసిక్‌గా మీకు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎంప్లాయీ దొరికితే చాలు. ఈదర్ త్రూ లింక్డ్ఇన్ ఆర్ మీకు తెలిసిన వాళ్ళుంటే మీరైతే వాళ్ళని రిఫరల్ అడగండి. అట్లా మీరు ఈ జాబ్ అయితే క్రాక్ జేయొచ్చు. సో, దాంట్లో అడిగినటువంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏంటిదంటే సెల్ఫ్ ఇంట్రో, మైక్రోబయాలజీలో మీరేమేమి జేశారు, నెక్స్ట్ మీరు డొమైన్ ఎందుకు స్విచ్ అవ్వాలనుకుంటున్నారు ఫ్రమ్ మైక్రోబయాలజీ టు దిస్ సైడ్, నెక్స్ట్ మీ నేటివ్ ప్లేస్ ఏంటిది, ప్యాకేజ్ ఎక్స్‌పెక్టేషన్ ఎంత. సో, ఇది వాళ్ళకున్నటువంటి ఓవరాల్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చు. బట్ తెలియదు గదా! చాలా మందికి ఈ ఆపర్చునిటీ ఎలా ఉంటదనేది. సో, అది చెప్పడానికి నేను ఈ వీడియోస్ చేశాననమాట. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.